ముందుగా రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ఈ మిరప తోట వచ్చేసి ఇవాళకి వేసి దాదాపుగా 50 నుండి 55 రోజులు అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇది చాలా లేత తోట అండి. ఇది 55 రోజులు అంటే కొంచెం లేత తోటే. చెట్టు మంచిగానే ఎదిగింది, గ్రోతింగ్ వచ్చింది. కొంచెం ఇప్పుడే లైట్గా పూత అనేది పడుతుంది. కాకపోతే మనం కొసలు చూసుకున్నట్లయితే లైట్గా ముడత వస్తుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి తామర పురుగులు ఆకుని డ్యామేజ్ చేయడం వల్ల ఈ పై ముడత అనేది వస్తుంది. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఎక్కడో ఒకడ ఆకు వెనక ఎర్రనల్లి ఇలాంటిది తామర పురుగు నల్లి కనబడుతుంది. చూస్తున్నారుగా, లేత తోట ఇది. ఇప్పుడే పూత వస్తుంది. అక్కక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క చోట నీట్గా ఉంది, మరొక చోట చూసుకున్నట్లయితే ఈ ఆకులు అనేటివి ముచ్చుక రావడం అనేది జరిగింది. అయితే దీనికి ఈ తోటగల్ల రైతు వచ్చేసి వైకే ల్యాబొరేటరీ వాళ్ళది వాయంత్ర తీసుకొచ్చి స్ప్రే చేయడం అనేది జరిగింది. అయితే నిన్న స్ప్రే చేశాడు. అయితే నిన్న నేను అందుబాటులో లేకపోవడం వల్ల అతను కొట్టే మందులు చూపించలేకపోయాను. మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. వైకే ల్యాబొరేటరీ వాళ్ళది వాయువు ప్లస్ యంత్ర అనేది తీసుకొచ్చాడు. వాయువు లీటరు, యంత్ర లీటరు తీసుకొచ్చాడు. అందులో జంపు చూసుకున్నట్లయితే జంపు 80 గ్రాములు అనేది యూజ్ చేశాడు. ఆ రెండు కలిపి ఈ తోటకు 2 ఎకరాల తోటకు స్ప్రే చేయడం అనేది జరిగింది నిన్న. చూస్తున్నారు కదా, చాలా లేత తోట. మనం కనుపులు చూసుకున్నట్లయితే కొంచెం దూరంగా వేసింది. పూత చూడండి, చాలా నీట్గా ఉంది. కాకపోతే మనం చూసుకున్నట్లయితే లైట్గా ముడత అనేది రావడం అనేది జరిగింది. దీని రిజల్ట్ మనం నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారంతో తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.